మనిషే కనబడతలేడు. కొండ సురేఖ సుతం మా వాడకొచ్చి ఎవరి ఇంట్లో ఏ సమస్య వచ్చా జరుగుతుందని సుతం మమ్మల్ని అడగలేదు, మమ్మల్ని విచారియలేదు. వాళ్ళ నాయకులు వాళ్ళ లీడర్లు ఒక్కలు వచ్చి మీ ఇంట్లో ఏమైంది, ఏం సంగతి, మీరు ఎట్లా బతుకుతాను, మాకు జాబులు ఇస్తానన్నది. జాబులు సుతలేవు. జాబులు ఇస్తానన్న ఆశ కొద్ది మేము ఓట్లేసినాము, గెలిపించినాము కొండ సురేఖను. మేము కష్టపడ్డాము. కానీ లక్ష్మీపురంలో ఒక్కలకు గవర్నమెంట్ ఎంప్లాయే లేదు. ఏమైనా రోడ్ల మీద కూలి పని చేసుకున్నాడు, బస్ స్టాండ్ ఉడుచుకున్నాడు, మున్సిపాలిటీలో కూలీలో ఆ పర్మనెంట్ కూలీలకు మేము బానిసగా పోయి కూలిగా బతుకుతున్నాం. ఏం చేసింది ఆమె మాకు? ఇంకా కేసీఆర్ అన్న మాకు అన్ని విధాలా ఫోన్ చేసి ఆయన మిల్లుది పైపు బలగొట్టి మాకు నీళ్లు సప్లై చేసింది. ఏది 2004 నుంచి 2006 వరకు సుత మాకు నీళ్ల సుక్కలేదు. మా పిల్లల సుత చదువులు చదివియాలనే ఎంతో కష్టపడుతున్నాము. ప్రైవేటు బల్లే పోతున్నాము. ప్రైవేటు బల్లే పోవాలంటే ఇప్పుడు ఉపాసం ఉండి చచ్చిపోతున్నాము. జావ తాగుతున్నాము, గడక తింటున్నాము. మా పిల్లలను మేము మా బతుకులే పాడైపోయినాయంటే మా పిల్లలను మంచి చదువులు చదివియాలని మేము ఎంతో ఆశపడ్డాము. ఏది మాకేం న్యాయం చేస్తాడు కొండ సురేఖ, కొండ మురళి? మాకేం న్యాయం చేస్తలేదు. చేసిన వాళ్ళకే చేస్తాడు, మాకేం చేస్తలేదు. విన్నావా? 2000 పోలేపాక నవమని